నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న 11 మంది అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్. వారి వద్ద నుంచి 1350 గ్రాముల గంజాయి, 22 గంజాయి చాక్లెట్లు, 8 సెల్ ఫోన్లు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు డీఎస్పీ రాజశేఖర్ రాజ్. గంజాయి సేవించినా, విక్రయించినా, జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ చేశారు డీఎస్పీ రాజశేఖర్. వాళ్ళని కౌన్సిలింగ్ పంపడం అది చేస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు గౌరవ కోర్టు ద్వారా వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపుతారు. వాళ్ళు కానీ కన్స్యూమర్స్ని కూడా మాకున్నటువంటి లా ప్రొవిజన్స్ ప్రకారం మేము వాళ్ళని కూడా జైలుకి పంపుతున్నాం. రెండవది, ఇప్పుడు మాకు దొరికినటువంటి వాళ్ళలో చాలా మంది బీహార్ స్టేట్ నుంచి గాంజా తీసుకొస్తున్నారు. దాంట్లో ఒక మిర్యాలగూడ వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి దీని మీద ఇంకా ఎస్ఐ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి మిగతా విషయాలన్నీ కూడా మేము త్వరలోనే వెల్లడిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.